జనరల్లీ రాజకీయాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిన్ననే కాదు ఒక 2-3 వీక్స్ బ్యాక్ అనిత గారిని అన్నటువంటి మాట, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, హోంమంత్రి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు ఆయన. అసలు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అనేది హోమ్ మినిస్టర్ చూడడంలా. హోమ్ డిపార్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. లా అండ్ ఆర్డర్ ఎవరు? చీఫ్ మినిస్టర్ నేరుగా జనరల్ గా చీఫ్ మినిస్టర్ చూస్తుంటారు. మన దగ్గర కూడా చీఫ్ మినిస్టర్ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారే చూశారు, ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో కూడా చంద్రబాబు గారే చూస్తున్నారు. సో లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా అంటే దాని మీనింగ్ ఆయన నేరుగా ముఖ్యమంత్రికి ప్రశ్నలు సంధిస్తున్నారని. సో అందులోకి మళ్ళీ హోంమంత్రి గారిని తీసుకొని రావటం అంటే అనిత కాబట్టి ఆయన ఒక మాట అనగలిగారు, అదే వేరే ఒక మంత్రిని అనగలుగుతారు ఆయన? మై క్వశ్చన్ ఈజ్ సమ్ అదర్ వేరే ఇప్పుడు నిన్ను కూడా కొండబాబు గారిని అనడం, కొండబాబు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, మేము అపోజిషన్ లో ఉండి, బట్ స్టిల్ ఇప్పుడు నిన్న వెళ్ళినటువంటి అంశం మనం చూసుకుందాం. అనేక సార్లు ఈ రేషన్ బియ్యము అక్రమ రవాణా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, అక్కడున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని విపరీతంగా ట్రోల్ చేయటం, లేకపోతే నిందించటం, ఇంకోటి జరిగినటువంటిది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఇట్స్ మోర్ దాన్ 6 months అయిపోయింది. అండ్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో అనేక సార్లు అదే పోర్టు దగ్గరికి వెళ్లి లేకపోతే రేషన్ షాపుల దగ్గరికి వెళ్లి చాలా హడావుడి చేసి, ఇటీవల కాలంలో కొంతమంది ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళతో సమావేశం, అలాగే ఈ మిల్లర్స్ తో సమావేశాలన్నీ కూడా ఆయన పెట్టారు. ఆయన మనోహర్ రెడ్డి గారు, మనోహర్ గారు, రెడ్డి అంటున్నాను, మనోహర్ గారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ ఇవే పిడిఎస్ రైస్ ఒక షిప్ లో ఒక కంటైన్మెంట్ వెళ్తుంది అంటే దీనికి బాధ్యులు ఎవరు? అంటే మై క్వశ్చన్ ఈజ్, పవన్ కళ్యాణ్ గారు అడిగేప్పుడు జనరల్ గా ఎమ్మెల్యేలు అనేటటువంటి వ్యక్తులు ఇలాంటి అంశాల మీద వాళ్ళు ఆపగలరా? ఆ స్థాయి అధికారాలు ఎమ్మెల్యేకు ఉన్నాయా మన రాజ్యాంగంలో లేకపోతే మన ప్రభుత్వాల్లో ఉన్నాయా? మోరోవర్ పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వాళ్ళ ఫోర్సెస్ ఏఎస్ఎఫ్ పరిధిలో పనిచేస్తా ఉంటది. పోర్ట్ లోకి ఒక ఎమ్మెల్యే వెళ్లి వాటి పైన నియంత్రించగలిగేటటువంటి అధికారాలు లేనటువంటి ఈ సందర్భంలో ఆ పక్కనే ఉన్నటువంటి మంత్రి, బాధ్యత తీసుకోవాల్సినటువంటి మంత్రి, లేకపోతే బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఆ మంత్రిత్వ అధికారులు ఉండగా వాళ్ళని విడిచిపెట్టి ఒక మత్స్యకార ఎమ్మెల్యేని నేరుగా నిందించడం అన్నటువంటిది ఖచ్చితంగా దట్ సీమ్స్ టు బి అన్ ఆర్డర్. వెదర్ ఇట్ ఈస్ అంటే ఆయన ఉద్దేశం, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అది కాదు. ఆయన చాలా మంచి ఉద్దేశంతో వెళ్ళారండి, ఆయన చాలా సింగం స్టైల్లో కార్యక్రమం చేద్దాం, అవన్నీ కాదు కదా. ఇక్కడ బాధ్యులు ఎవరు? నిందించాల్సింది ఎవరిని? ఆయన స్థానిక ఎమ్మెల్యే, మోరోవర్ ఈజ్ ఏ ఫిషర్మెన్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే. ఆయన సూచన మాత్రమే తెలియజేశారండి, నిందించారని మీరు అంతేగాని సూచన చెప్పిన లెట్ మీ ఫినిష్ అమ్మా. ఇప్పుడు ఆయన నిందించాల్సినటువంటి ఎమ్మెల్యే ఎవరు? మనోహర్ గారు నిందించాలా, లేకపోతే ఆ మంత్రి ఆయన నిందించాలి? నువ్వేం చేస్తున్నావయ్యా, ఇక్కడే గాడిదలు కాస్తున్నావా, వచ్చి హడావుడి చేయడమేనా, ఇది ఆ మాత్రం ఆపలేవా, దీనిపైన మనం ఎంత ఫోకస్డ్ గా ఉన్నాము? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద కన్సర్న్డ్ మినిస్టర్ ఫర్ ది కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఉప ముఖ్యమంత్రి అన్నదాన్ని పక్కన పెడితే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఆయనే. ఇన్ఛార్జ్ మినిస్టర్ మంత్రి ఆయన అయిండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ ఆ జిల్లా మంత్రి ఆయనే కదా. జిల్లా మంత్రిగా ఆయన బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యత తీసుకోవాల్సినటువంటి జిల్లా మంత్రి విడిచిపెట్టేశాడు, బాధ్యత తీసుకోవాల్సినటువంటి సంబంధిత మంత్రి విడిచిపెట్టేశాడు, బాధ్యత తీసుకున్న సంబంధిత అధికారులు విడిచిపెట్టేసి స్థానిక ఎమ్మెల్యేని పిలిచి అంత పబ్లిక్ లో, అసలు ఎమ్మెల్యేలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, దీన్నే ప్రివిలేజెస్ అంటాం. ఆ ప్రివిలేజెస్ ను కాలరాసి ఈవెన్ చీఫ్ మినిస్టర్ కూడా ఎమ్మెల్యేలు మందలించడానికి లేదండి. ఉప ముఖ్యమంత్రి ఎవరు మందలించడానికి? ఇది మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఇది ప్రతి ఎమ్మెల్యేకి లేకపోతే ఎంపీలకి కొన్ని ప్రివిలేజెస్, కొన్ని హక్కులు ఉంటాయి.
వాళ్ళని పబ్లిక్ లో నిందించడానికో లేకపోతే నిందలు వేసేయడానికి వాళ్ళకి ఆపాదించడానికి వాళ్ళకి సాధ్యపడదు. అలా ఇది బేసిక్ గా ఎవరని ఇది అర్థం చేసుకోవాలి సార్. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు, ఆయన సంబంధం లేనటువంటి వ్యక్తిని 100 మంది సమక్షంలో అలా నిందించడం, తిట్టడం అన్నటువంటి ఖచ్చితంగా కింద వస్తుంది. ఒకటైనా ఆయన ఎమ్మెల్యే హక్కులు భంగం కలిగించుకో, రెండు ఖచ్చితంగా ఇవి మత్స్యకారుల యొక్క సెంటిమెంట్ ఖచ్చితంగా దెబ్బతింటాయి. మీరు కంకణం కట్టుకుని ఉంటారు అయితే విషయాన్ని పక్కదోవ పట్టించాలి. అప్పలరాజు గారు, అంటే మీ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలి వెళ్లింది విదేశాలకు అని చెప్పేసి చాలా ఆరోపణలు ఉన్నాయి. అప్పలరాజు గారు, మీ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలించాలనే ఆరోపణలు చాలా వస్తున్నాయి, అప్పటి నుంచి చూస్తా ఉన్నాం. అంటే అప్పుడు మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాటి మీద? దీనిలో యాక్షన్ తీసుకోకపోవడం అన్నటువంటిది ఉండదండి సందీప్ గారు. ఒక విషయం, రేషన్ బియ్యం ఈజ్ బీయింగ్ సప్లైడ్ సిన్స్ లాంగ్ టైమ్. కాకినాడ పోర్ట్ ఈజ్ దేర్ సిన్స్ లాంగ్ టైమ్. అంటే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యే అయ్యారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు, అంటే మా ప్రభుత్వం రాకముందు 14.5 ఏళ్లు పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు రేషన్ బియ్యం పంపించడం లేదా, అప్పుడు వెళ్ళడం లేదా, ఇప్పుడే కొత్తగా వెళ్తున్నదా? సో మీరు ఎలా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అండ్ కో వీళ్ళంతా కూడాను కేవలం జగన్మోహన్ రెడ్డి గారిలోనే రేషన్ బియ్యం పంపించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అంతకు ముందు లేదు. అంతకు ముందు కాకినాడ పోర్టులన్నీ శుద్ధపూర్తి పనులే జరిగేవి. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే స్మగ్లింగ్ జరిగాయి. ఇప్పుడు కూడా నేను కంటిన్యూ చేస్తా. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఏ ప్రభుత్వం ఉన్నా దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ రోజు జరుగుతుంది అని నేను అనడం లేదు, నిన్న జరగలేదని అనడం లేదు, మొన్న కూడా జరగడం లేదని అనడం లేదు. ఇక్కడ 2 విషయాలండి. అంటే మామూలుగా దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు నేను చెప్తున్నది పీడిఎస్ బియ్యం కి సంబంధించి, రేషన్ బియ్యం కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సంయుక్తంగా చాలా కష్టపడి ప్రొక్యూర్మెంట్ చేసి పేదలకు సప్లై చేస్తుంటే ఎంతమంది దాంట్లో, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి, ఇది పార్టీకో దేనికో సంబంధించి నా పర్సనల్, నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తా ఉన్నాను. నేను ఎంతమంది దాన్ని తింటున్నారండి? గ్రామాల్లో కూడా ఎవరు నిజంగా తినడం లేదు. ₹1 మనం ఇస్తాం, మనం తిరిగి దాన్ని వాడు 10 రూపాయలకు, 16 రూపాయలకు, 18 రూపాయలకు కేజీకి వేరే వెండర్ కి అమ్మేస్తాడు ఆయన. ఆ వెండర్లందరి దగ్గర కలెక్ట్ అవుతాయి. తిరిగి అవన్నీ ఒక మిల్లు దగ్గరికి వెళ్తాయి, మళ్ళీ పాలిష్ చేస్తారు, దాన్ని వేరే రూపంలో వాళ్ళు మళ్ళీ రీసేల్ చేయడం. ఇది జనరల్ గా ఎప్పటి నుంచో, నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న ప్రాక్టీస్. ఇలా జరగకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మనం ఇచ్చేటటువంటి బియ్యం పేదలు తినడం లేదు. ఎందుకు తినడం లేదు? ప్లీజ్ సందీప్ గారు ఒక్క నిమిషం. ఎందుకు తినడం లేదని చెప్పి రీసెర్చ్ జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు ఇప్పుడు అక్కడ ఉన్నది. అక్కడ ఒక్క నిమిషం అండి. దీన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, మేము సార్టెక్స్ చేసి ఇస్తాము అని చెప్పి సార్టెక్స్ చేయించి మనం రేషన్ బియ్యాన్ని మనం సరఫరా చేశాం. మనం సార్టెక్స్ చేసిన తర్వాత ఈ బియ్యాన్ని తినేటటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ ద పీపుల్ పెరిగింది, సిగ్నిఫికెంట్ గా పెరిగింది. అంటే గతంలో 100% ఇస్తే 10% తినేవాళ్ళు అనుకుంటే ఇప్పుడు అది కాస్త 50%, 60% పెరిగింది. ఇప్పుడు ఆ సార్టెక్స్ వెరైటీని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు ఒకసారి ఇందులో జనసేన నాయకులు ఎవరున్నారో కాన్ఫరెన్స్ లో నేను వీడియో చూడడం లేదమ్మా. మీరు దయచేసి సార్టెక్స్ వెరైటీ ఆఫ్ రైస్ మనం ఇప్పుడు పీడిఎస్ కింద ఇస్తున్నామా లేదనేది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. సార్టెక్స్ ఇవ్వటం వల్ల జనరల్ పబ్లిక్ తినడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దయచేసి ఇది గమనించాలా. ఇది రాజకీయాల్లో దీన్ని దయచేసి చూడొద్దు. ప్రజలు తినాలని ఉద్దేశంతో మనం సార్టెక్స్ చేస్తాం. మనం సార్టెక్స్ వెరైటీ ఆపేయటం వల్ల మళ్ళీ ఇప్పుడు ప్రజలు తినడం మానేస్తారు. తినడం మానేసిన తర్వాత ఆటోమేటిక్ ఇవన్నీ కూడా సంథింగ్ లైక్ రీసైకిల్ జరిగినట్టు జరుగుతూ ఉంటది. దీన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలి. నియంత్రించడానికి ఎవరు తినడం లేదు, ఎందుకు తినడం లేదు, తిననటువంటి వాళ్ళకి రైస్ ప్లేస్ లో ఇంకేదైనా మనం ఇవ్వచ్చు, కందిపప్పు కానీ, పంచదార కానీ, ఇంకా అదరేమన్నా ఇవ్వగలమా అన్నటువంటి దాన్ని ప్రభుత్వాలు వర్కౌట్ చేయాలి తప్ప ఇది మా ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని నిందిస్తాం, అంతకుముందు ప్రభుత్వాన్ని నిందిస్తామంటే ఇది జరిగే ప్రక్రియ కాదు. బట్ వన్ థింగ్, ఫైనల్ గా మై వన్ వర్డ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక ఎమ్మెల్యేని నిందించేప్పుడు అందులో ఎమ్మెల్యేల పాత్ర ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంటి అన్నటువంటి మాత్రం దయచేసి ఇది గమనించాలి. ఎందుచేతంటే ప్రతి ఎమ్మెల్యే కూడా హక్కులు ఉంటాయండి.
ఆ హక్కులు ఆ ప్రివిలేజెస్ ని ఎవరు కూడా కాల్ రాయడానికి లేదు. కొండబాబు గారు అనేటువంటి సీనియర్ లీడర్, సీనియర్ వ్యక్తి. అంటే అప్పలరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా కూటమిలో భాగంగానే కొనసాగుతున్నారు అనేసరికి అప్పలరాజు గారు. ఇది అనేక మంది నాకు నేను ఫోన్లు చేసి మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరండి, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరండి అంటే నేను రెస్పాండ్ అని ఖచ్చితంగా నాకు కూడా బాధ. తర్వాత చూసాను నేను వీడియో, అదేంటి అలా ఎలా అనేస్తారు పబ్లిక్ లో ఒక ఎమ్మెల్యేకి అన్నటువంటి ఆ బాధ అయితే ఖచ్చితంగా మాకు ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారు మోటో మంచిది అయ్యుండొచ్చు కానీ ఎగ్జిక్యూషన్ అన్నటువంటిది అది సక్రమం కాదని నేనైతే అనుకుంటున్నాను. అంటే అప్పలరాజు గారు ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగంగానే కొనసాగుతున్నారు. కాకపోతే వాళ్ళ మంత్రిని ఎమ్మెల్యేలకే ఇలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం ఏంటని మీరు ఒకసారి గెస్ట్ చేస్తారా? అంటే సలహాలు సూచనలు అని చెప్పేసి బీజేపీ నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు చెప్తున్నారు, మీరేమో అంతర్గత విభేదాలు అంటున్నారు. సూచనలు అని అనుకోకూడదు. నేను నన్ను అడిగితే సలహాలు సూచనలు నేను అనుకోవడం లేదు. అది సంథింగ్ లైక్ సినిమాటిక్ గా ఉంది. మీరు నిన్న చూసిన పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ అన్నారు, బ్రహ్మాండమైన డైలాగ్, సీజ్ ద షిప్ అన్నారు. అంతే, అబ్బా అదిరిపోయిందని అనుకున్నాను నేను. బట్ వీడియోస్ కంటిన్యూస్ గా చూస్తే సీజ్ ద షిప్ అనడానికి ఒక అరగంట, ఒక 45 నిమిషాల ముందు ఆయన మనోహర్ గారిని అడుగుతా ఉన్నారు, ఏది మనం సీజ్ చేసిన షిప్ ఎక్కడ ఉంది అనుకొని చెప్పేసరికి పలానా దగ్గర ఉందండి, సీజ్ చేసిన షిప్ ఉందంటే, అయితే పదండి అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి తీసుకొని వెళ్తారు. అంటే అది వార్త కోసం అని, సినిమాటిక్ గా ఉండడం కోసమని, హైప్ కోసం అని చెప్పి అన్నటువంటి, అంటే ఆయన చేసే పని కూడా హైప్ క్రియేట్ చేసుకోవడానికి తప్ప అందులో ఎలా ఉంది ఆయనకి తెలుసు. ఆల్రెడీ షిప్ సీజ్ చేస్తున్నారని తెలుసు. నిన్న కలెక్టర్ వెళ్ళి, మొన్న కలెక్టర్ వెళ్ళి దాని షిప్ ని సీజ్ చేసి తీసుకొచ్చి యాంకరేజ్ పోర్ట్ లో పెట్టారని అన్ని విషయాలు తెలిసి మళ్ళీ వెళ్ళి సీజ్ ద షిప్ నేను చూసుకుంటాను సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడతాను. ఏంటది నాకు అర్థం కాదు. ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం. ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మంత్రి జనసేన పార్టీ ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి ఎస్పీని వాళ్ళు వేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ను వాళ్ళు వేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరు స్టాఫ్ ని వాళ్లే వేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మిల్లర్స్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని మార్చి కొత్త వాళ్ళని వేసుకున్నారు. ఇటీవల కాలంలోనే మనోహర్ గారు అక్కడ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళతో ప్రత్యేక సమావేశాలు పెట్టి, ఆ సమావేశాల ఉద్దేశం మోటో ఏంటో కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అన్ని చేసిన తర్వాత ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ చక్రం తిప్పుతున్నారని ఎలా అండి? అది ఎలా ఉందంటే అశ్వత్థామ కుంజరహ అన్నట్టు ఉంటదండి. అశ్వత్థామని గట్టిగా అంటారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి గట్టిగా అంటారు, కుంజరహ అని చెప్పి మిగతా వీళ్ళంతా మనోళ్ళే కదా, ఆయన ఎలా చేస్తాడండి అని చెప్పి నెమ్మదిగా అంటారు. అది కరెక్ట్ కాదు. అది అంటే గతంలో హోంమంత్రి అనిత పనితీరు, ఇప్పుడు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మీద పవన్ కామెంట్స్, అంటే కూటమిలో కుంపటి ఏమైనా రాజుకుందని మీరు అభిప్రాయపడుతున్నారా? కూటమిలో కుంపటి అలా అంత లేదు కానీ, బట్ పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ అభిమానం ఉంటుంది, మేము అభిమానిస్తాం ఫిల్మ్ హీరోలాగా. బట్ రాజకీయాల్ని ఫిల్మ్ హీరో మాదిరి చేయకూడదు. అంటే మనం సినిమాల్లో వేరు, వేరు. సీజ్ ద షిప్ అంటే మన వాళ్ళకు ఉన్న అధికారాలు ఏంటి? షిప్ ని సీజ్ చేయడానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి? నాకు అర్థం కాని విషయం. షిప్ ని సీజ్ చేయడానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి? లేవు కదా. సో అలా అనకూడదు. సో మనం షిప్ ని సీజ్ చేయడానికి అవసరమైనటువంటి కార్యాచరణ మీరు స్టార్ట్ చేయండి అని చెప్పాలి తప్ప సినిమాటిక్ గా సినిమా స్టైల్లో సీజ్ ద షిప్ అంటే అక్కడ ఎవరికి అధికారాలు లేవు. అక్కడ ఆయన సినిమా వ్యక్తి కాబట్టి మీరు ఏం మాట్లాడినా డైలాగ్ లో ఫీల్ అవుతున్నారేమో. అలా ఎలా అవుతుందండి? అలా ఎలా అవుతుంది? విషయం మాట్లాడుతున్నారు.